బిల్డప్ మనం కనపడాలి ఎమ్మెల్యేలు దాకా అనుకుంటూ రాని కంగారు పడు అగ్నివార్తలకు స్వాగతం. ఇటీవల జరిగిన డిఎస్సి ఉద్యోగ నియామకాలలో భారీ ఎత్తున అవినీతి అవకతవకలు జరిగాయని, దీన్ని పురస్కరించుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పోలవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో డిఎస్సి అక్రమాలపైన అవకతవకలపైన పెద్ద ఎత్తున యువత విద్యార్థులు యువత తల్లిదండ్రులు అందరూ కూడా ఈ భారీ ర్యాలీలో పాల్గొనమైంది. ఈ ర్యాలీని బట్టి చూస్తే ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు కానీ విద్యార్థులు కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ ఏ విధంగా మరి మండిపోతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డిఎస్సి మెగా డిఎస్సిని పేరు పెట్టి మరి దగా చేశారు. ఈరోజు సాక్ష్య ఆధారాలతో అభ్యర్థులు కూడా మరి చూపించారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి నుండి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. డిఎస్సి కన్వీనర్ ఒకడే, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, పేపర్ దిద్దే అధికారుడే, పేపర్ పర్యవేక్షణ చేసే అధికారి ఒకటే. ఎందుకు ఇలా చేశారు అడిగితే దానికి సమాధానం లేదు. డిఎస్సి టెట్ క్వాలిఫై అయితేనే, పరీక్షల్లో పాస్ అయ్యి మెరిట్ వస్తేనే ఉద్యోగాలు ఇవ్వాలి కదా. టెట్ కానీ డిఎస్సి కానీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ ఎలా ఇస్తారంటే సమాధానం. స్పోర్ట్స్ కోటా పేరుతో ఫేక్ కోటా కింద తయారు చేసి స్పోర్ట్స్ కోటాని ఫేక్ కోటాగా మరి అంగడి వస్తువులుగా 15 లక్షలు 20 లక్షలు కమ్మేసుకుంది. దానికి మేము ప్రశ్నిస్తుంటే లోకేష్ నుండి కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి కానీ నో ఆన్సర్. ఈరోజు కృష్ణా జిల్లాలో డిఎస్సి అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నవీన్. ఆయన ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అంటే 2 రకాల సమాధానం. వెరిఫికేషన్ టైంలో రాలేదని, సమాచారం అందలేదని చెప్పి ఆయనకి సమాధానం చెప్పి, ఈ తతంగం అంతా ఈ భాగవమంతా చూస్తుంటే ఇది అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, దీనికి సిబిఐ విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు డిఎస్సి అభ్యర్థుల తరఫున, అదేవిధంగా విద్యార్థుల తరఫున మరి డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఉలుకు పలుకులేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, ఎక్కడ వాళ్ళు బండారం బయటపడుద్దని ఈరోజు వణికిపోతున్నారు. ఈ యొక్క అక్రమాల పైన, డిఎస్సి అక్రమాల పైన 3 రోజులు రిలే దీక్షలకి పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు టెంట్ల మీద దాడి చేయడం, మా మాజీ ఎమ్మెల్యేల మీద దాడి చేయడం, ఇదా ప్రజాస్వామ్యం అడుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప. ఈరోజు సిబిఐ విచారణ జరిపించండి అంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఏం తప్పు చేయలేదు కదా. దీని మీద
ఎక్కడ ప్రజల్లో నిరసన పెళ్లిపికొద్దు, ఎక్కడ వ్యతిరేకత వస్తుందని ఇదే డిఎస్సి అభ్యర్థి ద్వారా టీచర్ పోస్ట్ పొందిన వాళ్ళతో మాట్లాడిస్తారా? ఇది న్యాయమేనా? మేము అడిగింది స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది నేను అడిగితే నీకు భజన చేయడానికి చేసే ఉద్యోగం చేసే వాళ్ళ చేత నీకు మాట్లాడిస్తావా? వాళ్ళు కూడా తెలియదు, వాళ్ళు కూడా తెలియాలి. ఒకసారి ఉద్యోగం వస్తే, ఒకసారి టీచర్ ఉద్యోగం వస్తే మీరు ఏ పక్షం కాదు, ప్రభుత్వ పక్షం కాదు, విపక్షం కాదు, మీకు సర్వీస్ రూల్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం అనేది ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ఉండడు, లోకేష్ ఉండడు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా బాధితమైన ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు. ఇదంటే సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు, ఎవడైనా సమాధానం చెప్పాల్సింది లోకేష్. అంతేగాని మీ చేత దొంగదారి దొడ్డిదారిన ఆ టీచర్తో మాట్లాడిస్తున్నాడు. సిగ్గుచేటి ఏ నీకు భయమా? నువ్వు వచ్చి చెప్పలేవా? నీకు ఆధార్ ఉంటే చూపించమని అడగలేవా? ఎందుకంటే ఆ రోజు ఆధారాలు ఉన్నాయి. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎక్కడ జరుగుతుంది? కలెక్టరేట్ లో కలెక్టర్ గారి అధ్యక్షతన జరుగుతుంది. నువ్వు ఎక్కడ చేసావు? డిఎస్సి చేయవలసింది ఎల్ఎస్సి దగ్గర చేయించావు. లోకేష్ సెలక్షన్ కమిటీ ఎక్కడ ఉంటుంది? అమరావతిలో ఉంటుంది. అక్కడ నువ్వు కౌన్సిలింగ్ పెట్టి నీకు కావాల్సిన వాళ్ళకి పోస్టులు ఇచ్చి అమ్ముకున్నావు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని లోకేష్ సెలక్షన్ కమిటీగా మార్చేసి, అందుకే నీ బండారం బయటపడింది. అందుకనే ఈ రోజు వైసీపీ నాయకులు కార్యకర్తల మీద నిలదీస్తుంటే, ప్రశ్నిస్తుంటే మా మీద దాడులు చేపిస్తారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నావు, పోలీసులతో నిర్బంధిస్తున్నావు. నీ నిర్బంధాలు, నీ బెదిరింపులు ఎంతకాలం ఉండవు. మీకు సమయం దగ్గరలో పడింది. ప్రజలు కూడా ఈ 2 ఏళ్లలోనే రోజు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఏది ఈ 2 ఏళ్ళలో మీరు ఏమి చేయలేదు, అన్ని కల్లిపుల్లి మాటలు చెప్పారు. నిరుద్యోగులకి, యువతి యువకులకి నెలకి 3000 ఇస్తానన్నారు, 2 ఏళ్ళు అయింది, ఇవ్వడం లేదు. అక్క చెల్లెళ్ళకి 1500 అన్నారు నెలకి, అది లేదు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి, పై చదువులకు వెళ్ళలేక ఫీజు రింబర్స్మెంట్ ఫైలు విడుదల చేయకపోవడం వల్ల, టీసీలు యాజమాన్యం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు చదువులు కూడా మానేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. కుక్కలు చింపిన విస్తరాకులుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇక్కడ రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేదు, ఒక లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు, గమనిస్తున్నారు. ఈ యొక్క దత్తమ ప్రభుత్వాన్ని, ఈ అరాచక ప్రభుత్వాన్ని త్వరలోనే ఎత్తి తెంపడం ఖాయం. అందుకని ఈరోజు ఈ డిఎస్సి అభ్యర్థుల తరఫున, నిరుద్యోగ యువతి యువకుల తరఫున ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ విచారణ జరిపించాలి ఈ డిఎస్సి అక్రమం పైన. వెంటనే లోకేష్ రాజీనామా చేయాలని మరి ఈ రాష్ట్ర ప్రజల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్ర ప్రసాద్, చిటిబొమ్మ శ్రీను, బూరుగు ప్రేమ్ కుమార్, వసంతరావు, ఘంటసాల గాంధీ, పుప్పుల సత్యనారాయణ, కుమ్మరి టోనీ తదితరులు పాల్గొన్నారు. అగ్ని న్యూస్, జీలుమిల్లి.